హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై బ్యాక్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి పచ్చిమిర్చి ఉసిరికాయ కాంబినేషన్ పచ్చడి ప్రిపరేషన్ అండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. వేడి వేడి రైస్తో ఎంత టేస్ట్ ఉంటుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా టేస్ట్ అయిన పచ్చడి అనమాట. ఓకే, ఫాలో అవుదాం వీడియోలో. ఇప్పుడు ఫస్ట్ గ్యాస్ వెలిగించి చిన్న బాండి పెట్టి ఒక చిన్న బౌల్తో ఒక బౌల్లో నువ్వులు పెట్టుకుందాము. ఈ నువ్వులే చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట ఈ పచ్చడికి. ఎంత టేస్ట్ వస్తుంది అంటే అంత టేస్ట్ ఇస్తుంది. నువ్వులు గ్యాస్లో పెట్టుకొని నువ్వులు ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ నువ్వులు ఫ్రై అయిపోయినాయి, పక్కన పెట్టుకుందాము. ఇదే బాండిలో ఇప్పుడు మసాలా కూడా ప్రిపరేషన్ చేసుకుందాం. అదే ఏంటంటే మసాలా మెంతులు, జీలకర్ర, ఆవాలన్నమాట. 2 స్పూన్ మెంతులు వేస్తున్నాను. మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాతనే జీలకర్ర వేసుకుందాం. మెంతులు కొంచెం టైం పడుతుంది కదా. జీలకర్ర, ఆవాలు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది, అందుకే కొంచెం మెంతి ఫస్ట్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు 1.5 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. 1/2 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చాలా ఫాస్ట్గా వేగిపోతుంది, అందుకే లాస్ట్కి వేస్తున్నాను అనమాట. ఆవాలు వేసుకొని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కాసేపు చల్లారిన తర్వాత పౌడర్ చేసుకున్నానండి. మిర్చి పట్టేసుకున్నాను. నువ్వులు కూడా మిర్చి పట్టేసుకున్నాను అనమాట. చల్లారించుకొని మిర్చి పట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా మిర్చి పట్టేసుకుంటున్నాను. ఇవన్నీ మిర్చి పట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు 1 కేజీ ఉసిరికాయకి 1 కేజీ పచ్చిమిర్చి అండి. 1 కేజీ ఉసిరికాయకి 1 కేజీ పచ్చిమిర్చి. ఈ 2 వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని ఇప్పుడు ఇది కూడా పచ్చిమిర్చి కూడా మిర్చి పట్టేసుకున్నాను. తడి లేకుండా ఆరబెట్టుకొని మిర్చి పట్టుకోండి. ఇప్పుడు తడి లేకుండా ఆరబెట్టుకొని ఉసిరికాయ 1 కేజీ ఇలా ఈ మధ్యలో ఉన్న బ్యాడ్గా ఉన్న అది కొంచెం తీసేసుకొని 4 సైడ్ కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టుకుంటున్నాను. 1 కేజీ ఉసిరికాయకి 1 కేజీ పచ్చిమిర్చి అండి. 2 శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ గంటన్నర. ఎందుకంటే కేజీ ఉసిరికాయకి కేజీ పచ్చిమిర్చి, నాకు కొంచెం నా పచ్చిమిర్చి కారం లేదు, అందుకే కేజీ మిర్చి తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ అంటే కొంచెం తగ్గించుకోండి. నా దగ్గర ఉన్న పచ్చిమిర్చికి అసలు కారమే లేదనమాట, అందుకే కేజీ ఉసిరికాయకి కేజీ పచ్చిమిర్చి పెట్టుకున్నాను. గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద కొంచెం పెద్ద ఉన్న సైజు కళాయి పెట్టి ఆయిల్ పెట్టి వేడి చేస్తున్నాను. ఎందుకంటే ఉసిరికాయ ఫ్రైకి ఆయిల్ ఈ కళాయిలోనే అన్నీ మనం పచ్చడి కూడా ప్రిపరేషన్ పెట్టుకుందాం అనమాట. ఆయిల్ కూడా వేడి అయిపోయింది. ఇప్పుడు ఉసిరికాయలు వేసేస్తున్నాను. గుర్తు పెట్టుకోండి అందరూ, కేజీ ఉసిరికాయకి కేజీ పచ్చిమిర్చి అనమాట. ఒకవేళ మిర్చి ఇంకా కారం లేకపోతే ఎక్కువ పెట్టుకోండి. ఎక్కువ కారం లేదంటే ఎక్కువ మిర్చి పెట్టుకోండి. కారం ఎక్కువ ఉంది అనుకుంటే మిర్చి తగ్గించుకొని పెట్టుకోండి, చూసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఉసిరికాయ కొంచెం పులుపు లాస్ట్కి కూడా మనం అండ్ ఒక నిమ్మకాయలు కూడా రసం పెడతాం అన్నమాట. కారం కొంచెం ఎక్కువ ఉండాలి, అందుకే కారం తగ్గిపోద్ది, అందుకే మిర్చి ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. కారం లేకపోతే మిర్చి ఎక్కువ పెట్టుకోండి, తక్కువ పెట్టుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉసిరికాయని ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను పండు మిర్చి ఉసిరికాయ కాంబినేషన్ నా ఛానల్లో ఉందండి. ఆ వీడియోలో చాలా తక్కువగా బాయిల్ అవ్వాలన్నమాట ఉసిరికాయ. దీనికి మాత్రం ఉసిరికాయలు చాలా ఫ్రై అవ్వాలి, బాగా మగ్గాలి ఆయిల్లోనే, అప్పుడే తీసుకోవాలన్నమాట. బాగా మగ్గిపోయాయి, నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో పండు మిర్చి
అండ్ ఉసిరికాయ కాంబినేషన్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, చెక్ చేసుకొని చూసుకొని ప్రిపరేషన్ చేసుకోండి. ఈ ఉసిరికాయలు మొత్తం పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కేజీ పచ్చిమిర్చి రుబ్బుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఆయిల్లో వేసేసుకుందాము. ఉసిరికాయ బాయిల్ చేసుకున్న ఆయిల్లోనే వేసుకుందాము, ఇంకా వేరే ఏం మార్చుకునే అవసరం లేదనమాట. గ్యాస్ నేనేం కట్ చేసుకోలేదు, గ్యాస్ వెలుగులోనే ఉంది. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయేంత వరకు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ పచ్చడి ప్రిపరేషన్ చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఎవరైనా చూసుకొని పచ్చడి మీరు ప్రిపరేషన్ చేసుకుంటుంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఈ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ కలర్లో రావాలి చక్కగా. ఈ పచ్చిమిర్చి ఈ పచ్చడికి చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. అసలు ఒకసారి పెట్టుకొని చూడండి, అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి. ఉసిరికాయ పచ్చిమిర్చి కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా గ్యాస్ ఇప్పుడు స్లోలో చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ని హైలో ఉంటే కాలిపోతే చేదు టేస్ట్ వస్తుందండి. అందుకే చూసుకొని గ్యాస్లో చేసుకొని ఇక్కడే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఏదైనా సరే కింద మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది, అది మాడిపోకుండా చూసుకోండి. పక్కనే అంటూ కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పచ్చి స్మెల్ పోయేంత వరకు. ఇప్పుడు 1 స్పూన్ నేను పసుపు వేస్తున్నాను. దీంట్లో నా స్పూన్ చాలా చిన్నదండి, 1 స్పూన్ మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే తర్వాత అందులో ఉసిరికాయలు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు చాలు. 1 స్పూన్ పసుపు వేసుకొని కూడా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారా, పచ్చిమిర్చి స్మెల్ మొత్తం పోయి పచ్చిమిర్చి కూడా చేంజ్ వచ్చింది, కలర్ కూడా. ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. పచ్చిమిర్చి టేస్ట్ స్మెల్ వేరేగా వస్తుంది. అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఫస్ట్లో ఉడికించుకున్న ఉసిరికాయలో 1 స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు జీలకర్ర, మెత్తులు, ఆవాలు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు నువ్వుల పౌడర్ కూడా వేసేసుకున్నానండి. నువ్వుల పౌడర్ కూడా వేసేస్తున్నాను. వెల్లిపాయలు రుబ్బుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉసిరికాయలు పట్టుకునేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్తో నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్లో నేను నువ్వులు వేసుకున్న గిన్నెతోనే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకోండి, సాల్ట్ తగ్గితే తర్వాత కూడా వేసుకోవాలి. సాల్ట్ కనుక ఎక్కువ అయితే ఈ పచ్చడి బాగుండదు, టేస్ట్ చాలా చేంజ్ అయిపోద్ది. సాల్ట్ చాలా జాగ్రత్తగా చూసుకొని తక్కువగా వేసుకొని తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను, అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా ఈ ఎల్లిపాయలు దీంట్లో ఈ పచ్చడిలో మగ్గుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అన్ని పచ్చళ్ళలో తాలింపులో వేస్తారు కదా, నేను తాలింపులో లేకుండా డైరెక్ట్గా అందులోనే కలిపేసుకున్నాను. ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని అందులో 1 స్పూన్ 2 స్పూన్ కొంచెం జీలకర్ర, కొంచెం మెత్తులు, కొంచెం ఆవాలు వేసుకొని రెడీ చేసుకుందాము. ఎందుకంటే ఇది పోపు అండి, పచ్చడికి పోపు రెడీ చేస్తున్నాను.
ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసుకున్నప్పుడు గ్యాస్ కట్ చేసుకొని ఇంగువ వేసుకోవాలన్నమాట. ఈ పోపు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేసుకున్నాం పచ్చిమిర్చి పేస్ట్లోనే ఇప్పుడు అన్నీ కలుపుకున్న ఉసిరికాయ మసాలా అన్నీ కలుపుకున్నాం కదా, 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను అనమాట. బాగా కలవాలి కదా అనేసి, బాగా పట్టుకోవాలి కదా ఉసిరికాయలకి ఈ మసాలా అనేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ కలుపుకొని కదా, అదే మసాలా ఇప్పుడు ఉసిరికాయలన్నీ కలుపుకున్న మసాలాతో ఉన్న పచ్చిమిర్చి పేస్ట్లోనే వేసుకుందాము. పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి. ఒక్కసారి ప్రిపరేషన్ చేసుకొని చూడండి, ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఉసిరికాయ బాగా పట్టేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడికి మనం ఫస్ట్లో పోపు రెడీ చేసుకున్నాం కదా ఇందాక, ఆ పోపు కూడా ఇందులో వేసేసుకుందాము. ఇందులో పోపు వేసేస్తున్నానండి. అసలు ఎంత స్మెల్ వస్తుంది, ఎంత బాగుంటుంది ఈ పచ్చడి అంటే ఒకసారి ప్రిపరేషన్ చేసుకొని చూడండి. ఎంత టేస్ట్ అయినా పచ్చడి అనమాట ఇది. కొత్తగా పెట్టుకోవాలి కదా. బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా ఈ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక లిమ్మకాయ కూడా ఇందులో పిండుకోవాలండి. లిమ్మకాయ పెట్టాను. ఓకే, ఆల్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.